సంబంధించి కూడా మీకు వి హావ్ గివెన్ ఎ నోట్. ఇదంతా కూడా వీ హ్యావ్ జిఏఎస్ వింగ్, అది కూడా చాలా యాక్టివ్గా ఇచ్చేస్తున్నారు. అండ్ స్ట్రీమ్ అండ్ నాలా మ్యాపింగ్ కూడా మనం జరుగుతుంది. ఈ పబ్లిష్ చేస్తాం కూడా, ఎఫ్టీఎల్ది కూడా నెక్స్ట్ మంత్ నుంచి పబ్లిష్ చేయటం మొదలెడతాము. అండ్ ఈవెన్ నాలాస్ది కూడా దిలీక్ ఎఫ్టీఎల్తో పాటు మన నాలాస్ది కూడా మనకి డ్రైనేజ్ అది దానికి సంబంధించింది కూడా అది కూడా పబ్లిష్ చేయడానికి అది కూడా చేస్తాం అది. అండ్ మీకు ఈ డేటా అందరికీ వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇది దీని నుంచి థింక్ దిస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. సో ఇది కూడా ఐ రిక్వెస్ట్ యూ గో త్రూ దిస్. అండ్ యా రైట్, దీస్ ఆర్ దీస్ థింగ్స్. అండ్ నిన్న కూడా మేము వీ హ్యావ్ డన్, ఇప్పుడు డిమాలిషన్స్ వీటి దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల రామారం ఇది. సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకుని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్గా చాలామంది అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సో ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినవి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లులో ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే 640 పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే కనుక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో. బట్ ఈ 260లో మీరు చూస్తే కనుక తగ్గపోవటమో లేదా జస్ట్ ఇది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ మీకు తెలుసు. ఈ రౌడీ షీటర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ అక్కడ మీరు చూస్తే కూడా నిన్న ఒక 300 గజాలు 400 గజాలు ఉంటుంది ఆ ల్యాండ్. దాని చుట్టూ గోడ కడతాడు. గోడ కట్టి లోపల హార్డ్లీ ఒక 20-30 గజాల్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట. అంటే కబ్జా చేయాలనుకుంటుంది ఎంత, 300-400 గజాలు. సో యా అంటే కబ్జా చేయాలనుకుంది 300-400 గజాలు అనుకోండి. రూమ్ చిన్నది ఒకటి 20-30 గజాల్లో రూమ్ కట్టేస్తాడు. కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు, దానికి ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాట్ ఎవర్ అది తీసుకొని దాన్ని అమ్మటానికి ముందు దానిలో ఎవడో పెడతాడు. దాన్ని ఎవడో ఉంచాలి కదా, కిరాయికి ఏముండదు, వాళ్ళకే పిలిపించి వాళ్ళకే 2000 ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదన్నమాట. అది కూడా వచ్చింది దృష్టికి. సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు. కిరాయి ఇచ్చి 2000 ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు. ఈ లోపల 5 లక్షలకో 10 లక్షలకో 15 లక్షలకో ఎంత పార్టీ ఎతికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు. మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట. సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట. చాలామందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు. కొన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు అమ్మారు అనేది చెప్పాలి మనకు అనమాట. ఇప్పుడు అది కూడా ఉంటుంది. ఎవరు మీకు అమ్మారంటే కనుక ఆ పేర్లు రావాలి. వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి, అంటే కొనేవాళ్ళు ఉన్నారు. కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందువల్ల ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేము. ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుంది అనమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుంది అనమాట. దాంట్లో ఉన్న వాళ్ళే నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి